హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. పిల్లలు ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఆడుకోవడానికి ఎవరు లేరని చెప్పేసి ఫీల్ అవుతుంటే మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే, సరే ఇక్కడ మనమైతే టైం స్పెండ్ చేద్దాం రండి అని చెప్పేసి అన్నారు. ఇందాక క్వాలిటీ టైం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. పిల్లలు చాలా లోన్లీగా ఫీల్ అవుతాం మమ్మీ, ఆడుకోవడానికి ఎవరూ లేరు అని అనేసరికి నేను మా డాడీతో చెప్పేసరికి తను అన్నారు, అమ్మ ఇక్కడ ఆడుకుందాం తీసుకొచ్చేసి అని చెప్పారు. వాళ్ళు చిన్నపిల్లల్లాగా సరదాగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడారు ఫ్రెండ్స్. ఎంతో మా పిల్లలకి ఎంతో హ్యాపీగా అనిపించింది వాళ్ళ అమ్మమ్మ తాతలతో వాళ్ళ మామయ్యతో ఆడుకోవడం. చూడండి ఎంత చక్కగా అయితే ఆడుకుంటున్నారో. మా డాడీ అయితే చాలా పిల్లలతో ఉండడానికి టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ప్రీవియస్ ఇయర్ది. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అవుతుందని అసలు అనుకోలేదు. అందుకే నేను ప్రద్దాకా చెప్తూ ఉండేది ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ని యూటిలైజ్ చేసుకోండి, ఆ టైంని ఎంజాయ్ చేయండి అని చెప్తాను. ఎందుకనంటే ఈ టైం చూసిన తర్వాత ఈ వీడియోలో ఎంజాయ్ చేసినట్టు ఈ ఇయర్ ఎంజాయ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుందని ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంది. ఈ జనరేషన్లో అయితే ఎక్స్పెక్టేషన్స్, ఈ రోజున్న మనుషులు ఏదైనా మూమెంట్ అయినా నెక్స్ట్ రేపు ఉంటుందో లేదో అని తెలియదు ఫ్రెండ్స్. ప్రజెంట్లో ఉండడం నేర్చుకుందాం. ఇది నా ఒపీనియన్ అండి. మీకు ఏదైనా అనిపిస్తే, ఎలా అనిపిస్తే చెప్పండి నాకైతే. ఇంకోటి చూడండి, మా మమ్మీ ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చూడడానికి. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంత ఎంజాయ్గా, మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఇలా కూడా ఎంజాయ్ చేయాలి కదా ఫ్రెండ్స్. చూడండి పెద్ద చిన్న అంటూ లేకుండా హోలీని ఎంత చక్కగా హ్యాపీగా అనిపించేలా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో పెట్టడానికి గల కారణం అయితే, అందరూ ఈ వీడియో చూసేనా ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరితో ప్రతి మూమెంట్ చిన్న టైం, క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలని అనుకుంటాను. మన డ్యూ టు హెక్టిక్ షెడ్యూల్స్ అండ్ బిజీ షెడ్యూల్స్లలో మాత్రం చేయలేకపోతున్నాం అనుకుంటాం కదా ఫ్రెండ్స్. ఎప్పుడో హాలిడేస్లో ఎప్పుడైనా పిల్లలకి హాలిడే దొరికినప్పుడైనా చిన్న స్పేస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మూమెంట్స్ అయితే కొన్ని ఉండాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్న ఈ ఇయర్ ఉండదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చూడండి, మా డాడీ అయితే అప్పుడు ఉన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలతో. తను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పిల్లలతోనే స్పెండ్ చేయాలనుకుంటునేవాడు. బట్ సారీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ మూమెంట్ లేదు. సో దీన్ని ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు తెలియదు ఫ్రెండ్స్, ఇది మెమరీగా మిగులుతుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. పాజిటివ్ కామెంట్స్ ఇవ్వండి.